ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. కట్నం వాడిగాడు సినీ నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. సిద్ధార్థ పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. 4 వారాల్లో సిద్ధార్థ రెడ్డిని లొంగిపోవాలంటూ సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. పోస్ట్ మార్టం రిపోర్టు, మునిస్వామి ఇచ్చిన ఫారెన్సిక్ నివేదిక, ప్రత్యూషను ఆత్మహత్యకు పురుగొల్పినట్టుగా లభించిన ఆధారాలు, హెల్త్ రిపోర్ట్ సహా 7 ఆధారాలను పరిశీలించింది ధర్మాసనం. సిద్ధార్థ రెడ్డి వేసిన పిటిషన్ ని కొట్టివేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. 2 దశాబ్దాల క్రితం సినీ నటి ప్రత్యూష మృతి సంచలనం క్రియేట్ చేసింది. 2002 ఫిబ్రవరి 23 సాయంత్రం కూల్ డ్రింక్ లో పురుగుల మందు తాగిన ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డిలు 24న ప్రత్యూష మృతి చెందింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డికి హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ శిక్ష పెంచాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ప్రత్యూష తల్లి సరోజినీదేవి. కేసు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం గత ఏడాది నవంబర్లో తీర్పు రిజర్వ్ చేసింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5,000 జరిమానా విధించారు. సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జైలు శిక్షలు 2 ఏళ్లకు తగ్గిస్తూ తీర్పునిచ్చింది అప్పట్లో హైకోర్టు. 2012లో సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసిన ప్రత్యూష తల్లి సరోజినీదేవి ప్రత్యూషను ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పినందుకే సెక్షన్ 302 కింద శిక్ష విధించాలని, లేదంటే సెక్షన్ 306 కింద గరిష్ట శిక్ష విధించాలని సుప్రీంకోర్టులో ప్రత్యూష తల్లి తరపున వాదనలు వినిపించారు లాయర్లు. ఇద్దరు కలిసి పురుగుల మందు తీసుకున్నందువల్ల ఆత్మహత్యకు ఉసుకొల్పాడన్న అంశం ఉత్పన్నం కాదని నిందితుడి తరపున వాదనలు వినిపించారు వాళ్ళ లాయర్లు. సుదీర్ఘ విచారణల అనంతరం దాదాపుగా 20 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఎట్టి పరిస్థితుల్లో సిద్ధార్థని పోలీస్ స్టేషన్ లో లొంగిపోవాలంటూ తీర్పునిచ్చింది. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు? నిజంగా ప్రత్యూషకి మనకి న్యాయం జరిగిందా? మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి.